దేవుని యొక్క మహా ఉద్దేశము. అయితే ప్రాముఖ్యంగా అనేకులు అనుకుంటున్నట్టుగా బాప్తిస్మము అనేటువంటిది నిత్య జీవం చేరడానికి ఒక మనిషి పొందేటువంటి అర్హత మాత్రం కాదది. బాప్తిస్మం అనేటువంటిది నిత్య జీవం చేరడానికి నేను పొందేటువంటి అర్హత అని మాత్రమే అనుకోకూడదు. బాప్తిస్మము ప్రాముఖ్యమైనదా, అవసరమా అంటేనో, బాప్తిస్మము అత్యంత ప్రాముఖ్యమైనది, అత్యంత ప్రాధాన్యమైనది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలో, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లోకంలో బాప్తిస్మము అనే దానికి కొద్దిమంది మాత్రమే విలువనిస్తున్నారు తప్ప, ఇప్పుడు పెద్ద పెద్దగా షెడ్లు వేస్తున్నారు చూడండి, 5,000 8,000 మంది సమకూర్చబడడానికి ఇప్పుడు సంఘాలుగా విభాగిస్తున్నారు చూడండి. వాళ్ళు చేసే పని ఏంటంటేనో, విశ్వాసం ఉంటే సరిపోతుంది, బాప్తిస్మము అవసరం లేదు అనేటువంటి కొత్త బోధలు సైతం ఇప్పుడు బయటకు వచ్చినాయి. ఏది ఉండాలండి? విశ్వాసం ఉంటే సరిపోతుంది. ఏం అవసరం లేదు? బాప్తిస్మం అవసరం లేదు. నిజానికి బాప్తిస్మం అవసరం లేదా? అయితే ఇప్పుడు బయట వాళ్ళు అలా మాట్లాడడానికి గల ఉద్దేశం కూడా నేను చెప్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి చదువుకుంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇందులో ఏం తీసుకుంటున్నారు అన్నమాట? ఈ వచనం తీసుకునే ఏదుంటే సరిపోద్ది అనుకుంటున్నారు? విశ్వాసం ఉంటే సరిపోతుంది అని అనుకుంటున్నారు. ఏం పొందవలసిన అవసరం లేదంట? బాప్తిస్మం పొందవలసిన అవసరత లేదంట. కొత్త బోధలు. కానీ బాప్తిస్మం యొక్క ఉద్దేశము, అది మన యొక్క జీవితాలకు ఎంత గొప్ప భాగ్యం అనేటువంటి సంగతిని గురించి అనేకులు ఏం చేయలేకపోతున్నారంటేనో, అర్థం చేసుకోలేకపోతున్నారు, ఆలోచన చేయలేకపోతున్నారు. బాప్తిస్మం పొందినటువంటి జీవన విధానము ఎంత ధన్యకరమైందో, అది ఎవరికి చెందిందో, ఎలా బ్రతకాలో కనీసము ఆలోచన లేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇలాగున ఒక్కొక్కరు ఒక్కొక్క వచనాన్ని తమ ఇష్టానుసారంగా తాము తీసుకున్నారనుకోండి, గ్రంథం అంతా ఏమవుతుంది అనమాట? వారికి నచ్చినట్టుగా గ్రంథాన్ని అంతటిని కూడా మార్చేసుకొని దేవుని యొక్క జ్ఞానాన్ని అంతటిని కూడా ఏం చేస్తారు? నిరర్ధకము చేసేస్తున్నారు ఆల్రెడీ. కానీ ఇక్కడ గ్రంథం మాట్లాడినటువంటి సమాచారము ప్రాముఖ్యంగా ఆలోచన చేస్తే, బాప్తిస్మము పొందేటప్పుడు విశ్వాసము ప్రాధాన్యమైనదేనా అంటేనో, బాప్తిస్మం పొందేటప్పుడు విశ్వాసము ప్రాధాన్యమైనటువంటిది, అతి ప్రాముఖ్యమైనటువంటిది. బాప్తిస్మం పొందడానికి ప్రాముఖ్యమైనటువంటి సాధనం ఏదైనా ఉన్నదంటే విశ్వాసం. విశ్వాసం లేకుండా నువ్వు బాప్తిస్మం ఎలా పొందుతావు? దేనిని నమ్మి బాప్తిస్మం పొందుతావు? ఎందులోనికి ప్రవేశిస్తున్నాను అని నమ్మి బాప్తిస్మం పొందుతావు? అలా ఏం చేసి, ఏమనుకొని? గ్రంథం తెలియచేస్తున్నటువంటి సమాచారం ఆలోచన చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, విశ్వాసము బాప్తిస్మం పొందడానికి అత్యంత ప్రాముఖ్యమై ఉన్నది. యాకోబు పత్రికలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయము
యాకోబు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో ఇక్కడ ఏమని మాట్లాడారు చూడండి. మనుషుడు విశ్వాసం మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. విశ్వాసం వలన మాత్రమే కాదు, ఏముండాలి? క్రియ ఉండాలి. ఒకడు రక్షింపబడేటువంటి విధానంలో క్రియ ఏది? కనుపరిచేటువంటి క్రియ ఏదనమాట అండి బాప్తి. నేను నా కొరకు ప్రాణమర్పించిన నా ప్రభుని సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తూ ఉన్నాను. ఆయన నా పాపములను పరిహరించువాడై ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఆయన నన్ను నిత్య జీవమునకు చేర్చగలడని స్థిరమైనటువంటి విశ్వాసము నేను కలిగి ఉన్నాను. ఇక నుండి నేను ప్రభులో మాత్రమే నేను జీవించడానికి సిద్ధపడిన వాడను. శరీర సంబంధమైనటువంటి ఏ కార్యమునకు నేను పాత్రుడను కాను అనేటువంటి ఒప్పుకోలు ఇవ్వడమే బాప్తిస్మము. ఎవరి ద్వారా పరమందు ఉన్నటువంటి దేవుడు దీని యొక్క సమాచారాన్ని మనకు అనుగ్రహించాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా. స్వయంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే బాప్తిస్మం గూర్చైన ఆజ్ఞాపించాడు. దాన్ని గూర్చినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని మనకి తెలియజేశాడు. మనకి తెలిసినటువంటి లేఖన భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయంలో గొప్ప ఆజ్ఞ. మనం దీన్ని ఏమనుకుంటాం అన్నమాట అండి, ప్రభు యొక్క గొప్ప ఆజ్ఞ. చివరి సందర్భంలో తన్ను తాను చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధాన్ని లేచిన తర్వాత శిష్యులకు తన్ను తాను కనుపరుచుకొని శిష్యులకు తెలియచేస్తున్న అతి ప్రాముఖ్యమైన అతి విలువైనటువంటి సమాచారం ఏంటది? 28వ అధ్యాయము చదవబోతాము 18వ వచనం నుండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, ఎవరి దగ్గరికి వచ్చాడైనా? శిష్యుల యొద్దకు వచ్చాడు. వచ్చి ఏమని చెప్పాడు? పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము నాకేం చేయబడి ఉందన్నమాట. పరలోకమందును భూమి మీద కూడా నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇది దేనిని సూచిస్తుందంటేనో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సమస్త అధికారము ఉన్నది. అది దైవత్వ పరంగా కావచ్చు, ఇటు శరీరమును ధరించిన వాడిగా కావచ్చు, ఏ విధము చేతలైనను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఏమున్నదంటండి? సర్వాధికారం. సృష్టి మీద ఉందా? సృష్టి మీద ఉంది. సృష్టిలో నోటి మాట చేత నిర్మించబడిన జీవరాశుల మీద ఉందా అధికారము? వాటి మీద ఉంది. మానవుల మీద ఉందా? మానవుల మీద సైతము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఇప్పుడు బాప్తిస్మం పొందేటువంటి ప్రతి ఒక్కరును సైతము ఇప్పుడు ఎవరి అధికారానికి లోబడాలి? సర్వాధికారము కలిగి ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు మాత్రమే లోబడాలి. మళ్ళీ చెప్తున్నాను, బాప్తిస్మం పొందేటువంటి వారు నేను ఇక మీదట ప్రభు అధికారానికి మాత్రమే లోబడతాను, ఆయన అధికారానికి మాత్రమే, ఆయన అధికారంలోనే నేను జీవిస్తాను అని ఇచ్చేటువంటి ఒప్పుకోలే బాప్తిస్మము తప్ప, ఇక ప్రభు యొక్క అధికారం క్రింద ఎవరైతే ఉంటారో వారు ఇక మీదట శారీర సంబంధమైనటువంటి క్రియలకు, శారీర సంబంధమైనటువంటి ఆలోచనలకు వారికి అవకాశము లేదు. ప్రభు యొక్క అధికారము ఆత్మ సంబంధమైంది. ప్రభు యొక్క అధికారము భౌతిక సంబంధమైనది కాదు. నా మాటలు అర్థమవుతున్నాయి? అర్థం కావట్లేదు. కనుక పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని? సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఏం చేసి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి ఏమివ్వాలి?
మరి విశ్వాసం ఉంటే సరిపోతుంది అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? అది బాప్తిస్మం అవసరం లేదు, విశ్వాసం మాత్రమే ఉంటది అనేటువంటి ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అండి? ఈనాడు అనేకులు బాప్తిసం పొందినటువంటి వారు కూడా ఆ టైంకి ఆ కార్యక్రమానికి సంబంధించి ఏదో భక్తిని కనుపరిచేసి నేను విశ్వాసపరుణ్ణి అని చూపుతున్నారే తప్ప పొందినటువంటి బాప్తిస్మమునకు తగినటువంటి ఆలోచన కానీ, తగినటువంటి మాట కానీ, తగినటువంటి ప్రవర్తన కానీ కలిగి ఉండలేకపోతున్నారు. ఏంటి బాప్తిస్మం యొక్క విలువ? ప్రభు యొక్క అధికారములకు లోబడిన వాడు పొందినటువంటి బాప్తిస్మం యొక్క విలువ తెలియకుండా ప్రవర్తిస్తాడా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి, ఎవరికి? విశ్వసించిన వారికి. ప్రభు యొక్క అధికారానికి లోబడిన వారికి, ప్రభు యొక్క అధికారానికి లోబడిన వారు మాత్రమే బాప్తిసం పొందాలి. ఇక మీదటి నాయన అధికారానికే చెందినవాడినని కనుపరిచేదానికి సూచనగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని. నేను మీకు ఏ సంగతులైతే ఆజ్ఞాపించానో వాటినే ఎదుటివారు ఏం చేయాలి? గైకొనాలి. మీరు ఎవరినైతే శిష్యులుగా చేయాలనుకుంటున్నారో, ఎవరికైతే ప్రకటిస్తూ ఉన్నారో వారికి ఎవరి జ్ఞానాన్ని బోధించాలి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తాను ఎన్నుకున్నటువంటి 12 మంది అపోస్తలులకు ఏదైతే బోధించాడో అదే సంగతులను మళ్ళా నూతనముగా మలచబడవలసిన, బాప్తిసం పొందవలసిన అన్యజనులకు కావచ్చు, ఇతర వాళ్ళకి కావచ్చు, రక్షణ పొందలేని వారికి అవే సంగతులను ఏం చేయమన్నాడు? వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. మళ్ళా వేరే బోధ చేయకూడదు, వేరొక నియమాలను తెచ్చిపెట్టకూడదు, వేరొక ఉద్దేశాలని కలుగ చేసుకోకూడదు. కనుక ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో ఇప్పుడును ఉన్నాడా? ఇప్పుడు మనతో ఉన్నాడా? బాప్తిసం పొందిన మనతోనూ పొందడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారితో ఉండడానికి సిద్ధంగా ఉన్నాడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు? తనను సొంత రక్షకునిగా అంగీకరించి నా పాపములను పరిహరించి వాడేటువంటి స్థిర విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరికి సైతము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తోడుగా ఉంటాడు. అయితే జాగ్రత్తగా ఆలోచన చేయండి. బాప్తిసం పొందిన వారికి ఎవరు తోడు కావాలి? చెప్పండి, ఎవరు తోడు కావాలి? ప్రభు యొక్క తోడు. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా. ప్రాణం ఉంటే ప్రభు రాకడ పర్యంతము, లేదు మనం ప్రాణంతో కలిగిన సందర్భంలో ప్రభు యొక్క రాకడే అయితే అప్పుడు వరకును కూడా సదాకాలము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు తోడుగా భరోసాగా ఉంటున్నాడు. ఎవరికి భరోసాగా ఉంటాడు? ఎవరికి భరోసాగా ఉంటాడండి? తన అధికారమునకు లోబడిన వారికి, తన అధికారం యొక్క విలువను ఎరిగి బాప్తిస్మము పొందిన వారికి మాత్రమే ఆయన తోడుగా ఉంటాడు. నామమాత్రంగా బాప్తిసం పొందిన వారికి, బాప్తిసం పొందేశాము అనేటువంటి అపోహల ముందు కొనసాగుతున్నటువంటి శరీర సంబంధులకును ప్రభు తోడుగా ఉండడండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రభు బాప్తిస్మం పొందిన తర్వాత ఎవరికి తోడై ఉంటాడంటే ఆయన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి అధికారానికి లోబడి తానును ఆలోచన నుండి మొదలుకొని మాట, క్రియ, జీవన శైలి సమస్తమంతైన కూడా ఆత్మ సంబంధమైనదిగా ఉన్నప్పుడు మాత్రమే ప్రభు తోడుగా ఉంటాడు. లేకపోతే ప్రభు తోడుగా ఉండడు. ప్రభు తోడు మనకు అవసరం. అది కేవలము బాప్తిస్మం ద్వారా మాత్రమే. అర్థమవుతుందండి? మీ పేరు మర్చిపోయినా.
గోపి గారు. ప్రభుతోడు అవసరం అండి. ప్రభుతోడు కావాలంటే మనం తప్పకుండా ఏం పొందాలి? బాప్తిస్మం పొందాలి. ఇదే విషయాన్ని మార్క్స్ కూడా చెప్పేశాడు కదా, అది చదువుకొని మనం ముందుకెళ్దాము. నేను త్వరితంగా విడిచిపెట్టేస్తాను. 16 అధ్యాయం 15-16 వచనాల్లో 16 అధ్యాయము 15-16 వచనాల్లో, మరియు మీరు అదే విధానాన్ని మత్తయి సువార్తలో ఏదైతే మాట్లాడాడో ఇది మార్కు యొక్క విధానంలో దీనిని లిఖించుకుంటూ వచ్చాడు. ఏమని? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయండి? సువార్తను ప్రకటించుడి. ఎందుకంటే సువార్తలో ఏముందనమాట? రక్షణ. సువార్తలోనే పరమందు ఉన్నటువంటి దేవుడు రక్షణను ఏర్పాటు చేశాడు. ఆ వాక్యాన్ని విని అర్థం చేసుకుని వాడు, ప్రభు యొక్క విలువను గుర్తెరిగినటువంటి వాడు తప్పక ఏం పొందేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు? బాప్తిజం పొందేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఆ సువార్తను విని నమ్మినటువంటి వాడు తప్పకుండా ఏం చేస్తాడంటండి? బాప్తిజం పొందుతాడు. చదువుపోతాం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు. దేనిని నమ్మి? సువార్తను నేను ప్రకటిస్తున్నటువంటి, మీరు వింటున్నటువంటి సువార్త అనగా దేవుని యొక్క మాటలను, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూర్చున్నటువంటి మాటలను మీరు వినుట ద్వారా దాన్ని మీరు నమ్మారనుకోండి, దానిని నమ్ముట ద్వారా మీరు దేనిలోని ప్రవేశించే అవకాశం ఉంది? బాప్తిస్మములోనికి. అంటే దానిని నమ్మకుండా బాప్తిస్మములోనికి ప్రవేశించేటువంటి అవకాశము లేదు. దానిని నమ్మకుండా బాప్తిస్మము పొందితే ఆ బాప్తిస్మానికి విలువ లేదు. ప్రభువుని గురించి సంపూర్ణంగా ఎరిగిన వాడే బాప్తిస్మం పొందాలి. లేదంటే బాప్తిస్మం పొందిన తర్వాత జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసా? శరీరము, దేవునికి సన్నిధి రెండును కలగలిపి కొడతా ఉంటా. మేము లోకంలో సైతం బ్రతుకుతున్నాం కదండి, దానిని నెరవేరుస్తున్నాము. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దానిని నెరవేరుస్తున్నాము. అది ప్రభు యొక్క అధికారము కాదు. ప్రభు యొక్క అధికారం లోబడితే, ఆయన నీకు కాపుదలగా ఉంటే ఆయన నిన్ను శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు నీకు కలగనివ్వడు. ఎందుకు? మనకి ప్రోత్సాహకరంగా ప్రభు వెళ్ళి మనకి ఎవరిని పంపిస్తానని చెప్పాడు? ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ పంపిస్తానని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు ఆలోచన సహా మనల్ని సరిగ్గా ఉండనివ్వగలడా లేదా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తాను వెళ్ళి ఆయనకు అనుమతితో పంపబడినటువంటి మనకు ప్రోత్సాహకరంగాను మనల్ని సర్వసత్యంలోనికి నడిపేటువంటి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటేనో, మొట్టమొదటిగా ఆలోచన నుండి కొట్టుకుంటా వస్తాడు. ఆలోచనలో దేహ సంబంధమైన శరీర సంబంధమైన ఆలోచనలు రానివ్వడు. ఆత్మ సంబంధమైన ఆలోచనలు మాత్రమే రప్పించేటువంటి పని పరిశుద్ధాత్మ ఉంది. మాటలు మీకు అర్థమవుతున్నాయి, అర్థం కావట్లేదా? కనుక సువార్తను నమ్మి బాప్తిజం పొందవలసిన బాధ్యత ఉంది. ప్రభు యొక్క సహాయం ఉండేటువంటి విధానంలో బాప్తిజం పొందాలి. కనుక ఏం చెప్పేశాడు? నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, సువార్తను నమ్మని వానికి శిక్ష. నమ్మకుండా బాప్తిజం పొందిన వానికి శిక్షేనా? కనుక అర్థమైందా? అర్థం కాలేదండి. సువార్త అనగా దేవునికి వాక్యములోనే రక్షణ ఉన్నది. ఆ సువార్తను నమ్మినవాడు ఏది పొందడానికి అర్హుడు? బాప్తిస్మము పొందడానికి అర్హుడు. బాప్తిస్మము ఆత్మ సంబంధముగా పొందినటువంటి ప్రతి ఒక్కరితో ఎవరు తోడుగా ఉంటారు? ప్రభు తోడుగా ఉంటాడు. ఎందుకు? బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరును కూడా ఎవరి అధికారాన్ని ఒప్పుకున్నారండి? ప్రభు యొక్క అధికారాన్ని ఒప్పుకున్నారు. ఎవరి అధికారం కింద జీవించడానికి నిర్ణయించుకున్నారండి?
ప్రభు యొక్క అధికారము క్రింద బ్రతకడానికి, ఆయన నియమ ప్రకారంగా జీవించడానికి, మాట్లాడడానికి, ఆలోచించడానికి సిద్ధపడినటువంటి వారు కనుక వారు తమ ఇష్టానుసారంగా తాము ఆలోచించుకుండగను, తమ ఇష్టానుసారంగా తాము ప్రవర్తించుకుండగను, తమ ఇష్టానుసారంగా తాము మాట్లాడకుండా ఉండుటకును ప్రభు ఏం చేస్తాడంట? వారికి తోడుగా ఉంటాడు. ఆ బాప్తిస్మ యొక్క విలువ మనము తప్పకుండా ఏం చేయాలన్నమాట అండి? అర్థం చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, బాప్తిస్మం పొందడానికి విశ్వాసము ప్రాముఖ్యము. అంతే తప్ప విశ్వాసం ఉందని చెప్పేసి బాప్తిస్మము పొందకుండా ఉంటే మాత్రం అది దేవుడు అంగీకరించేటువంటిది కాదు. అయితే మనము ముందు కొనసాగుతాము. ఈ బాప్తిస్మమును గూర్చి, ఈ బాప్తిస్మం యొక్క విలువను గూర్చి ప్రభు ఎవరికైతే బాధ్యతనిచ్చాడో, ఎవరికిచ్చాడు? శిష్యులకు, అనగా అపోస్తలులకు బాధ్యతనిచ్చాడా లేదా? వారి మాటలలో ఈ బాప్తిస్మమును గురించి ఏమని ప్రకటించారు, దానికి విలువ ఏంటి అనేటువంటి సంగతిని గురించి మనము ఆలోచన చేయబోతాము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, పేతురు యొక్క మొదటి సువార్త ప్రసంగం. ఎవరు ప్రకటిస్తున్నారండి ఇది? పేతురు అనేటువంటి వ్యక్తి ప్రకటిస్తూ ఉన్నాడు సువార్త. ఏం ప్రకటిస్తున్నాడండి? సువార్త. అయితే ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమము జాగ్రత్తగా వినండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం నుండి చదవబోతాం. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించి సిలువ వేయమని కేకలు వేసింది ఎవరు? సొంత ప్రజలు. అవునా కదండి? సొంత ప్రజలైనటువంటి యూదులు లేక ఇశ్రాయేలీ. వారికి ఏం చేశాడంటేను, ప్రభువును సిలువకు అప్పగించినటువంటి వారికే పేతురు తన యొక్క మొట్టమొదటి సువార్త ప్రసంగాన్ని ప్రకటించాడు. అనేకమైనటువంటి సంగతులు, నేను ఇప్పుడు దానిలోకి వెళ్ళబోట్ల, టైం అంతా అక్కడే అయిపోద్ది. అయితే ప్రకటించిన తర్వాత ఇందాక మనం మార్కు సువార్తలు ఏమని చదువుకున్నాము? నమ్మి బాప్తిస్మం పొందినవాడు. ఏది నమ్మి? సువార్తను నమ్మి బాప్తిస్మము పొందినవాడు ఏం చేయబడతాడంటండి? రక్షింపబడును. బడిపోయాడని కాదు, రక్షింపబడ్డాడని కాదు, రక్షింపబడును. అక్కడ వాడబడినటువంటి పదజాలం దృష్టిలో పెట్టుకోవాలి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఎలాంటి జీవితం జీవిస్తే? మీకు అనేక సార్లు చెప్పాను, బాప్తిస్మము పొందిన వెంటనే అనేకలు ఏమంటారంటే, నేను రక్షణ పొందేశాను, నేను రక్షింపబడిపోయానని మాట్లాడుతూ ఉంటారు. బాప్తిస్మం పొందిన వెంటనే రక్షింపబడిపోవడం అనేటువంటిది ఏమీ ఉండదు. బాప్తిస్మము అనేటువంటిది రక్షణ మార్గములోనికి చేరడమే బాప్తిస్మము. ఆ బాప్తిస్మం ఏం చేస్తుందంటే రక్షణ మార్గంలో చేరుస్తుంది. రక్షణ మార్గంలో ప్రవేశించిన తర్వాత ఇప్పుడు మనం పోరాడాలి. బాప్తిజం పొందిన తర్వాత దాన్నే తిమోతితో మాట్లాడుతుంటాడు కదా, పోరాటం గురించి 2వ అధ్యాయంలో మాట్లాడతాడు. ఎందుకంటే పోరాడకపోతే, రక్షణ మార్గంలో ప్రవేశించిన తర్వాత మనము పోరాడకపోతే రక్షణను మనము అందుకోలేము, లేక రక్షణను మనము పొందుకోలేము. అందరూ ఏమనుకుంటారంటే, బాప్తిజం పొందేసాం కదా, అమ్మయ్య మన ఇష్టం మనం బ్రతికేయచ్చు, కావలసినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి క్షమించమని అడిగేయచ్చు, మన ఇష్టం వచ్చిన మనం ఆలోచన చేయొచ్చు, ప్రవర్తించవచ్చు అని అనుకుంటున్నారు. కానీ బాప్తిజం పొందిన తర్వాత అది ఆ పప్పులే ఉడకవు. కారణం ఏంటంటేనో, బాప్తిస్మము పొందిన తర్వాత ప్రతి ఒక్కరిని సైతము రక్షణ మార్గంలో చేరబడిన వాడు తన నమ్మకత్వాన్ని, తన విశ్వాసాన్ని చచ్చేంత వరకు కూడా, తన ప్రాణము పోయేంత వరకు కూడా ప్రభు మీద తనకున్నటువంటి ప్రేమను, తన యొక్క విశ్వాసాన్ని, తన యొక్క నమ్మకత్వాన్ని, తాను ప్రభు యొక్క అధికారంలోకి లోబడినటువంటి విధానాన్ని చచ్చేంత వరకు కూడా అతడు ఏం చేయాలన్నమాట అండి? కనుపరచాలి. ఏం చేయాలన్నమాట అండి? కనుపరచకపోతే ఏం లేదు, రక్షణ లేదు. నేను ఆ మార్గంలో చేరిన తర్వాత నీతిగా, న్యాయంగా, యథార్థంగా నడుచుకుంటేనే అక్కడ నాకు తలుపులు తీస్తాడు. బాప్తిజం పొందిన వెంటనే తలుపులు తీసి లోపల కూర్చోబెట్టాడా? ఇంక బాప్తిజం పొందిన వాడు ఇంకా నీతిగా ఇంకా ఎలా బ్రతితే ఉంది? ఇంకా బాప్తిజం పొందే రక్షణ అన్నప్పుడు
అయితే ఈ సువార్త పేతురు యొక్క మొట్టమొదటి ప్రసంగంలో సువార్త ప్రకటించిన తర్వాత దృష్టిలో పెట్టుకుని నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపవాడు. ఎలా నమ్మారో చూడండి ఒకసారి. నమ్మేటటువంటి విధానం ఏంటో మనకి ఇక్కడ ప్రభువును శిలువకు అప్పగించినటువంటి ఇశ్రాయేలీలే మనకు కనపరుస్తున్నారు. ఏంటది? పేతురు ఏమని చెప్పాడో చూడండి. ఒకే ఒక్క మాటలో 36వ వచనంలో ఒకే ఒక్క మాటలో ఏమని చదువుదాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు పరమందు ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు. మీరు సిలువ వేసిన, మీరు సిలువకు అప్పగించారు. ఎలా అప్పగించారు? క్రూరంగా. ఆయనలో తప్పు లేకపోయినా మీరు ఎవరి సభలో అయితే నిలవబెట్టారో ఆ పిలాతు సైతము ఈయనలో నాకు ఏ దోషము ఏ నేరము నాకు కనబడట్లేదు అని మొత్తుకొని నన్ను ఏం చేశారు? సిలువేమో సిలువేమో సిలువేసే అని చెప్పారే. మీ ద్వారా సిలువకు అప్పగింపబడిన ఈ యేసును పరమందు ఉన్నటువంటి దేవుడు మనకు ఎలా నియమించాడు? ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా అనగా ఖచ్చితముగా తెలుసుకొనవలెనని చెప్పాను. దేవుని రాజ్య మర్మములు, ఆయన యొక్క పునరుద్ధానమును గురించి మొత్తం పైనుండి మొత్తానికి సువార్త ప్రకటనలో మొట్టమొదటి ప్రసంగంలో పేతురు తెలియచేసుకుంటానే వచ్చాడు. ప్రభువుని గురించి ప్రవచనాలను ఎత్తుకొని మాట్లాడుతూ వచ్చాడు. దావీదు దగ్గర నుండి మాట్లాడుకుంటూ వచ్చినటువంటి సందర్భంలో చివరి స్టేట్మెంట్ ఏంటంటే, మీరు సిలువ వేశారే ప్రభు, సిలువేమో సిలువేమని కేకలు వేశారే. ఆయన మీకు పరమందు ఉన్న దేవుడు ఎలా అనుగ్రహించాడో తెలుసా? ప్రభుగా అనుగ్రహించాడు. ప్రభు అనగా రాజు. ఆయన పరిపాలన కింద మీరు ఉండాలని కోరుతున్నాడు, నీతిగా బ్రతకాలని. మళ్ళీ అక్కడ గొప్ప ఆజ్ఞ చదువుకున్నాము మత్తయి సువార్తలో. సర్వాధికారం వచ్చిందా రాలేదా? మళ్ళీ కనుక ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు ప్రభుని సిలువకు అప్పగించిన మీరందరూ రూఢి అని ఖచ్చితమని తెలుసుకొనవలెను. వారు ఈ మాటలు విని, ఏ మాటలు? పేతురు ప్రకటించిన మొట్టమొదటి సువార్త ప్రసంగాన్ని విని ఏం చేశారు? హృదయములో నొచ్చుకొని. సువార్తను విని హృదయంలో ఏం చేశారు అంటే ఎలా వినుంటారు? ఇప్పుడు ఆ ప్రభు ఉన్నప్పుడు అర్థమైందా ఈ విధానం? ప్రభు ఉన్నప్పుడు అర్థమైందా? అర్థం కాల. కానీ ప్రభు పరమునకు చేర్చుకొనబడిన తర్వాత ఆయనను గొచ్చి సువార్త ప్రకటనలో క్లారిటీగా పేతురు ప్రకటించినటువంటి సందర్భంలో హృదయంలో నొచ్చుకున్నారంటేనో, ఇలాంటి వ్యక్తిన మేము సిలువకు అప్పగించేసాము. విని విని హృదయములో నొచ్చుకొని, వినకపోతే, విని జీవితానికి అన్వయించుకోకపోతే హృదయం ఎప్పుడు కఠినంగానే ఉంటుంది. హృదయ కాఠిన్యానికి దిగజారిపోతాము. దేవుని వాక్యం చెప్పిన విధానంలో మన హృదయాలను మనం మార్చుకోలేని పక్షమున నువ్వు బాప్తిసం పొందినా అది వ్యర్థం. హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా ఇప్పుడు మేము ఏం చెయ్యాలి? ఎవరిని అడుగుతున్నారు? పేతురుని. అక్కడ ఉన్నటువంటి కడమ అపోస్తలుని అడుగుతుంటే ఏం చెప్తున్నాడు చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. పేతురు మాట్లాడుతున్నాడు. మీరు సువార్తను విన్నారు కదా, హృదయం నొచ్చుకున్నారు కదా, ఇప్పుడు మీరు ఏం చేయాలంటేను, మీరు మారు మనసు పొంది, వాక్యం విన్న తర్వాత మీరేం పొందాలి? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము, అనగా మీ పాపములు క్షమించబడు నిమిత్తము ప్రతివాడు, ఎవరు? సువార్తను విని నమ్మి హృదయంలో నొచ్చుకొనిన ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. మారు మనసు పొంది సువార్తను విని హృదయంలో నొచ్చుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము
పొందండి. అప్పుడు మీకు మిమ్మలను సర్వ సత్యములోనికి నడిపించేటువంటి, ప్రభు యొక్క కాపుదలను ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ప్రభు ఎవరికి కాపుదలుగా ఉంటాడనమాట? పరిశుద్ధాత్మ అనేటువంటి వరము ఎవరైతే పొందుకున్నారో వారికి మాత్రమే ప్రభువు కాపుదలగా ఉంటాడు తప్ప, చెప్పాడుగా, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఎవరితో ఉంటాడు? పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకున్నారో. పరిశుద్ధాత్మ ఎవరి అధికారంలో ఉంటాడు? తండ్రి అనేటువంటి దేవుని యొక్క అధికారం. ఇప్పుడు తండ్రి అనేటువంటి దేవుడు ఇప్పుడు ఒక వ్యక్తికి బాప్తిస్మము పొందినటువంటి ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడంటే అది ఎవరికి అనుకూలంగా ఉండాలి? పొందేటువంటి బాప్తిస్మము దేవునికి హృదయ అంతరంగం మొత్తం తెలుసా లేదా? ప్రవర్తన విధానం తెలుసా లేదా? భవిష్యత్తులో పొందినటువంటి బాప్తిస్మమునకు తగినట్టుగా ఆలోచన చేస్తాడు, తగినట్టుగా మాట్లాడతాడు, తగినట్లుగా ప్రవర్తిస్తాడో లేదో అనేటువంటి సంగతిని గురించి దేవునికి తెలుసా తెలీదా? ఎవరికి ఇస్తాడు ఆయన పరిశుద్ధాత్ముడిని? బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. మారు విని నెంబర్ 1, హృదయములో నొచ్చుకొని నెంబర్ 2, నెంబర్ 3 మారు మనసు పొంది నెంబర్ 4 పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందిన వారికి మాత్రమే పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును ఎవరిస్తారు? పరమందు ఉన్నటువంటి తండ్రి అనేటువంటి దేవుడు ఇస్తాడు. బాప్తిస్మం పొందినటువంటి క్రమంలో దేవుని ద్వారా మనము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును పొందుకున్నామో అతడు అనగా పరిశుద్ధాత్ముడు మనల్ని ఎక్కడ నడిపిస్తాడు? సర్వసత్యములోనికి, రక్షణలోనికి, ప్రభు యొక్క కాపుదల్లోనికి. ఎలాంటి అపాయకరమైనటువంటి సమయాలలోనైనానో ఉపాయము కలిగించేటువంటి విధానముగా పరిశుద్ధాత్మని బట్టి ప్రభు మనకి తోడుగా, ఆదరణగా మనం మరణ పర్యంత వరకు ఉంటాడు. బాప్తిస్మం యొక్క విలువ అంత సులువుగా తీసి పాడేసేటువంటిది కాదు. హృదయములో నొచ్చుకొని ఎంత బాధపడి ఉంటారంటే, నా ప్రభు నా కొరకు చనిపోయాడా? ఇప్పటివరకు తెలీదు, ఇప్పుడు తెలిసింది. ప్రభు నా కోసం చనిపోయాడా, ఎంత హింస పొందాడా తెలిసిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి? ప్రభులోనికి స్థిరంగా నిలుపుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమాచారం ఇదే. 2వ అధ్యాయము 42 చదివితే ఇంకను 40 వచనంలో, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు తరము వారికి వేరై. ఇక బాప్తిజం పొందిన తర్వాత ఎవరికి వేరై ఉండాలి? బాప్తిజం పొందిన తర్వాత మాట్లాడుతున్నాడు సుమా. ఆ మాటలు మీకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? అంటే పొందమని చెప్పాడు. బాప్తిజం పొందేటువంటి మీరు ఎవరికి వేరుగా ఉండాలి? ఎవరికి వేరుగా ఉండాలి? మూర్ఖులకు. ఈ తరము వారందరూ ఎవరంటండి? మూర్ఖులు. మూర్ఖుడు మంచిగా ఆలోచన చేస్తాడా? మూర్ఖుడు మంచిగా తలస్తాడా? మూర్ఖుడు మంచిగా మాట్లాడతాడా? మూర్ఖుడు మంచిగా ప్రవర్తించగలడా? నటించగలడు. నేను పరిశుద్ధుణ్ణి, విశ్వాసిని, జ్ఞానం నేర్చుకునేవాడిని అని నటించగలడు తప్ప ప్రభు యొక్క అధికారంలో జీవించలేడు. అలా ప్రభు అధికారాలకే లోబడలేడు. చూడండి, బాప్తిజం పొందమని చెప్పేశాడా? బాప్తిజం పొందితే మీరు దేనికి దూరంగా ఉండాలి? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము ఏం అంగీకరించిన వారండి? వాక్యాన్ని అంగీకరించిన వారు, ఆ వాక్యాన్ని అర్థం చేసుకున్న వారు. ఎవరి గురించి ప్రకటించాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణము, సమాధి, పునరుద్ధానములకు సారాంశాన్ని కదా 2వ అధ్యాయంలో ప్రకటించాడు పేతురు. ప్రకటించిన తర్వాత
అతని వాక్యమును అంగీకరించిన వారు అనగా ఒప్పుకున్న వారు, అర్థమైన వారు ఏం చేశారు? ఏం పొందారు? అంటే వాక్యం అర్థమైన వారు బాప్తిస్మం పొందకుండా ఉండగలరా? వాక్యం నేను నమ్మేశానని కూర్చుంటే సరిపోద్దా? బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఎంతమంది బాప్తిస్మం పొందారు? ఇంచుమించు ఈ 3,000 మంది హృదయములో నొచ్చుకొనిన వారు. ఈ 3,000 మంది సువార్తను విని హృదయంలో నొచ్చుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందారు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు ఉంది. తండ్రి యొక్కయు కుమారునికి పరిశుద్ధాత్మయు. అదే యేసు నామాన్ని ఒప్పుకోవడం. అర్థమైందా? యేసుక్రీస్తు నామంలో అంటే అక్కడ తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ యొక్క నామంలో అన్నాడు కదండి. ఇక్కడ యేసుక్రీస్తు నామంలోనే పొందారంటేనో యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకోవడం అంటే సమస్త దైవత్వాన్ని అంగీకరించడం. అర్థమైందా? అర్థం కాలేదా? కనుక ఎంతమంది బాప్తిసం పొందారు? ఇంచుమించు 3,000 మంది బాప్తిస్మము పొందిరి. ఇంకా చెప్పాలంటే బోల్డ్ సంగతులు ఉన్నాయి, కానీ నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. పేతురు యొక్క మాటలలో మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేయబోతాము. పేతురు ప్రాముఖ్యముగా ఈ సువార్తను ప్రకటిస్తూ తెలియచేసిన ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనము ఆలోచన చేశాము. కనుక తెలియచేయబడినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమాచారము ఏంటన్నమాట? ఏంటది? సువార్తను విని హృదయములో నొచ్చుకొని మారు మనసు పొంది. అంటే హృదయం నొచ్చుకపోతే ఏం లేదు, మారు మనసు. అదే హెస్కేల్ గ్రంథం 18వ అధ్యాయంలో మాట్లాడాడు. ఆలకించుడి, ఆలోచించుడి, మనస్సు త్రిప్పుకొనుడి. సువార్తను ఆలకించి సువార్తను కొరకు నువ్వు ఆలోచన చేయకపోతే నీ మనసు ఎప్పటికీ మారదు. అయితే ముందు కొనసాగుతూ ఉన్నాను. ఇక్కడ ప్రాముఖ్యముగా బాప్తిస్మం యొక్క విలువను గురించి అపోస్తలులు బోధించారు. మరి కొంతమంది దానికి విలువను కొరకు ఆలోచన చేయబోతాము. రోమపత్రిక అనేసరికి ఎవరు రాశారు? అపోస్తలుడు అయినటువంటి పౌలు రాశాడు. ఇప్పుడు అపోస్తలుడు గారు 2వ అధ్యాయంలో ఎవరి సువార్త ప్రకటన గురించి ఆలోచన చేసాము? పేతురు యొక్క మొదటి సువార్త ప్రకటన కొరకు ఆలోచన చేసాం. ఈ బాప్తిస్మం కొరకు అపోస్తలుడు అయినటువంటి పౌలు ఏం తెలియచేస్తున్నాడు, రోమాలో ఉన్నటువంటి క్రైస్తవులకు ఏం తెలియచేస్తున్నాడో ఆలోచన చేయబోతాం. 6వ అధ్యాయం 3వ వచనము నుండి జాగ్రత్తగా వినండి. చాలా ప్రాముఖ్యము బాప్తిస్మం అంటే ఏంటో. 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా? ఎవరి నిమిత్తం చనిపోయాడైనా? మన నిమిత్తమే కదా. ఇప్పుడు బాప్తిస్మము పొందినటువంటి అలాగే పొందేటువంటి ప్రతి ఒక్కరు ఎవరి మరణ అనుభవంలోనికి ప్రవేశిస్తున్నారు? ఎవరి మరణ అనుభవంలోనికి? సమస్త మానవాళి కొరకు తన ప్రాణం నర్పించిన ప్రభు యొక్క మరణ అనుభవములోనికి ప్రవేశిస్తున్నారు. క్రీస్తు యొక్క మరణములోనికి బాప్తిస్మము పొందితమని. బాప్తిస్మం దేనిలోనికి? ఆయన మరణ అనుభవంలోనికి. ఆ బాధ ఉందా? ఆ ఫీలింగ్ ఉందా పొందినటువంటి వారు? ఆ ఫీలింగ్ ఉంటే చెప్తున్నాను, జీవించే జీవన విధానం వేరే. ఇది లోకానుసారంగా ఎదుటివారు చెప్పేటువంటి చెప్పుడు మాటలకునో లేదంటే వచ్చేటువంటి సొంత ఆలోచనలకునో నాకు దానికి అనుకూలంగా ఉండదు. అది దేవుని వాక్యమునకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ప్రభు యొక్క మరణ అనుభవంలోనికి వెళ్తాం. ఏదో మునిగేసాము, గిల్లేసాము, తీసుకొని తాగేసాము, సులువైపోయింది. ఆ బాప్తిస్మం విలువ తెలిసిన వాడు అసలు
ప్రభు జనం నిర్లక్ష్యం చేస్తాడు. జీవిస్తున్న లేదంటే జీవించవలసిన ఆత్మ సంబంధమైన జీవన విధానం నిర్లక్ష్యం చేస్తాడు. ప్రభు యొక్క మరణ అనుభవంలోనికి వెళ్ళిన వాడు నిజంగా ఆ ఫీలింగ్ తెలుసా? చదవబోతు కిందకి. ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై, బాప్తిజం పొందేటప్పుడు ఏం జరుగుతుంది? మనమును నూతన జీవము, దాన్నే యోహాను సువార్త 3 ఏమన్నాడు? క్రొత్త జన్మ అని అన్నాడు. దాన్నే మరి కొన్ని చోట్ల ఏమన్నాడు? పునర్జన్మ సంబంధమైన స్నానము అని అన్నాడు. నూతన జీవం బాప్తిజం పొందిన తర్వాత నువ్వు ఎంతవరకు బ్రతికినటువంటి బ్రతుకు విడిచిపెట్టేయాలి, వేరు. ఇంకా మాటలు కానీ, ఆలోచన కానీ, కుయుక్తి కానీ, అసూయ కానీ, ఆ రాగ ద్వేషాలు కానీ నువ్వు బాప్తిజం పొందిన తర్వాత ఉండడానికి వీలు లేదు, అవసరం లేదు. కారణం ఏంటన్నమాట? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనమును బాప్తిజం పొందేటువంటి వారిని కూడా ఏం చేయబడుతున్నారంట? నూతన జీవము పొందిన వారమై. ఇక ముందు జరిగినటువంటి శరీర సంబంధమైనటువంటి జీవితం కాదు ఇది. బాప్తిజం పొందిన తర్వాత నూతన జీవము. జీవం దేనికి సంబంధించింది? శరీరానికా ఆత్మకా? అది అంటే నువ్వు బాప్తిజం పొందిన తర్వాత జీవము కలిగిన వాడిగా ప్రవర్తించాలి, శారీరక జీవితం కలిగిన వాడిగా కాదు. జీవం వేరు, జీవితం. అదే చెప్తున్నాను, ప్రవర్తన వేరు, ఆలోచన వేరు, మాట వేరు. అందుకనే బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఆలోచన చేయాలి? ఆత్మ సంబంధమైన వారుగా, నూతన జీవం పొందిన వారుగానే. ఒక్కటి మరి అందరికీ ఒకటే జీవమా? నాకో జీవం, మీకో జీవమా? చెప్పండి. అందరికీ ఒకటే జీవం కదా. అంటే ఒకటే జీవం అన్నప్పుడు అందరూ ఒకే ధాటి మీద ఒకే ఆత్మీయ జీవితం కలిగి ఉండడానికి, ఒకే ఆత్మీయ ఆలోచన కలిగి ఉండడానికి, ఆత్మీయ మాటలు మాట్లాడేదానికి, ఆత్మీయ ప్రవర్తన కలిగి ఉండడానికి కదా నూతన జీవము. మరి అది ఉండట్లేదంటే నూతన జీవం పొందుకుని వారు, ప్రభు యొక్క అధికారానికి లోబడిన వారు, ప్రభు యొక్క అధికారం కింద ఉన్నటువంటి వారు, ఆత్మ సంబంధమైనటువంటి వారైనప్పుడు ఒకటిగా ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారు? ఒకటికి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒకటికి ఎందుకు ప్రవర్తించలేకపోతున్నారు? బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరు నిజమైన నూతన జీవం పొందారా? బాప్తిజం పొందితే మాత్రము నూతన జీవం. ఎందుకు? బాప్తిజం పొందిన తర్వాత ఎవరు అనుగ్రహింపబడుతున్నారు? పరిశుద్ధాత్మ అనే వరము. ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి వరము జీవాన్ని అనుగ్రహిస్తుంది. జీవాన్ని, ఆ జీవానికి మనం నిరంతరం ఏం పెట్టాలి? దానికి వాక్యం అనేటువంటి ఆహారాన్ని నిరంతరము దానికి పెడుతూ, ఇంకా అది మర్చిపోకూడదు. బాప్తిజం పొందిన దగ్గర నుండి చచ్చేంత వరకు కూడా మళ్ళీ చెప్తున్నా, ఆలోచన, మాట, ప్రవర్తన దేనికి అనుకూలంగా ఉండాలి? వాక్యం ఎందుకు నేర్చుకునేది? రోజు ఎందుకు తింటున్నావు? రోజు ఎందుకు తింటున్నావు? చెప్పండి. తినాలి కాబట్ట? దేనికోసం అండి? ఆరోగ్యం. అవునా కదండి? తినకపోతే ఏమైద్ది? నీరసంతో స్టార్ట్ అయ్యింది. అలాగలాగలాగా లేనిపోని జబ్బులు, బ్లడ్లెస్, రక్తహీనత, అలాగా వీలైతే మరణం దాకా తీసుకుపోతుంది. ఇప్పుడు రోజు ఎందుకు తింటున్నాం? శరీర సంబంధమైన బలం కోసం. తినకపోతే మనం వృత్తులు చేసుకోలేము. వృత్తులు చేసుకోకపోతే ఆర్థిక వనరులను మనము సమకూర్చుకోలేము. ఆర్థిక వనరులను మనం సమకూర్చుకోకపోతే కుటుంబాన్ని పోషించుకోలేము. కుటుంబాన్ని ఇంకా పోషించుకోలేకపోతే దేవుని కార్యాలు ఏం చేస్తాము? చూసారు, ఒక్క తిండితో. అవునా కదండి? రోజు తింటున్నామా తింటలేదా? ఇవన్నీ జరిగించుకోవడానికి అటు దేవుని కార్యాలు జరిగించాలన్నా, వృత్తులు చేసుకోవాలన్నా, కుటుంబాన్ని పోషించుకోవాలన్నా ఆహారం ఎంత ప్రాముఖ్యమైంది. అది లేకపోతే ఒక్క పని చేయలేం. మూలపడి దుప్పటి కప్పుని కూర్చుంటాం. అలాగే
జీవానికి దేవునికి వాక్యాన్ని ఏం చేయాలన్నమాట, ఏం చేయాలి, అందిస్తూనే ఉండాలి, దాన్ని బలపరుస్తూనే ఉండాలి, ఆత్మకు జీవాన్ని అందిస్తూనే ఉండాలి. వాక్యమే ప్రామాణికం. అందుకనే ఏ కార్యక్రమం నిర్లక్ష్యం చేయొద్దు. బాప్తిజం పొందిన వారిని చెప్పుకునేది అదే. కొంతమంది సొంత ఆలోచనలతోనో, లేదంటే మనుషులను బట్టో, లేదంటే ఏదేదో ఆలోచన చేసుకుని కార్యక్రమాలు మానేస్తున్నారు. వాహన సదుపాయం ఉన్నా సరే, అవునా కదండి, తిరిగే వాళ్ళు తెలుస్తుంది. ఇంకో రాజేష్ గారికి, ఆల్బర్ట్ గారికి ఎంతమంది వస్తున్నారండి, అంతసేపు వెయిట్ చేస్తున్నారు? కారణం తెలియట్లే. ఏం తెలియట్లేదు? దేవుని సన్నిధికి వెళ్ళి జీవాన్ని సంపాదించుకునేటువంటి విలువ తెలియట్లా. సులువుగా చెప్పేస్తారు. ఏమన్నా కబుర్లు పంపించామంటే సులువుగా చెప్పేస్తారు. ఇప్పుడు రాలేను, ఒక్క మాట తేలిపోయింది. ఆత్మకి ఏం కావాలి? జీవం కావాలి. బాప్తిజం పొందిన తర్వాత ఊరకనే కూర్చుంటే పని అవదు. నిరంతరము దానిని బలపరుస్తూ ఉండాలి. దేనిని? ఆత్మ. కనుక దేవుని వాక్యము ద్వారా బాప్తిజం పొందిన తర్వాత నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు. ఎలా నడుచుకోవాలన్నమాట అండి? నూతన జీవం పొందిన వారంగా నడుచుకోవాలి. ఎంతకాలం? పెళ్ళైన కొత్తలో ఉన్నట్టు 1-2 నెలలు ఉంటే సరిపోద్దా? లేదంటే 1 సంవత్సరం ఉంటే సరిపోద్దా? ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ జరిగేంత వరకు ఉంటే సరిపోద్దా? ఆ ప్రేమలు, ఆప్యాయతలో కొత్తదనం, ఆ తర్వాత నుంచి మళ్ళీ అన్ని గొడవలు, గందరగోళాలు అన్నీ కామనే. అలా ఉంటే సరిపోద్దండి? చచ్చేంత వరకు ఉండాలి నూతన. అందుకే దేవుని వాక్యాన్ని అంతకంతకు వినే కొద్దీ అంతకంతకు మనం ఏం పొందుకుంటాం? మన ఆత్మకి ఏం అందిస్తాం? నూతన జీవాన్ని అందిస్తూ ఉంటాం. దేని ద్వారా? త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ద్వారా. బాప్తిజం పొందిన విలువ అది. నూతన జీవం పొందిన వారు నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై, ఎవరి మరణంలో? ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు యొక్క మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా, ఎవరితో? నా కొరకు ప్రాణం అర్పించిన నా ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారితో పాతి పెట్ట. ఏది పాతి పెట్టు? జీవాన్న. మనం జీవాన్ని కదా పాతి పెడుతుంటా. కనుపరచవలసిన ఆత్మ సంబంధమైన విధానాన్ని కదా మనం పాతి పెడుతుంటా. ఇక్కడ దేని పాతి పెట్టమన్నాడు? శారీరక క్రియలను. బాప్తిస్మముకు ముందు ఉన్నటువంటి జీవితాన్ని అంతటినీ కూడా పాతి పెట్టేయాలి, సమాధి చేసేయాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటేనో జీవాన్ని పాతి పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. దేవుని కొరకు అనుకూలపరుచుకోలేకపోతాం. నువ్వు బాప్తిజం పొందావంటే దేని కొరకు అనుకూలపరుచుకుంటూ ఉండాలి? దేని కొరకు అనుకూలపరుచుకునేటువంటి ప్రయత్నంలో ఉండాలి? దేవుని కొరకు. ఆ జీవాన్ని వృద్ధి పొందించుకునేటువంటి దాని కొరకు. నువ్వు ఒక కార్యక్రమం నిర్లక్ష్యం చేసావంటే జీవాన్ని అందించట్లేదు. దేనికి? ఆత్మకు. అప్పుడు అది ఏమవుద్ది? కుంటిపడిపోద్ది. ఆత్మకు జీవాన్ని అందించకపోతే అది ఏమవుతుంది అనమాట? కుంటిపడిపోద్ది. కుంటిపడిపోయిందంటే యాక్టివ్గా ఉంటుంది. అప్పుడు అది యాక్టివ్గా ఉండదు. శరీరానికి ఆహారం పెట్టకపోతే యాక్టివ్గా ఉంటుంది, ఇది ఉండదు. అలాగే ఆత్మకు జీవనం అనేటువంటి వాక్యాన్ని పెట్టలేదనుకో యాక్టివ్గా ఉండదు. నీరసంగా అలా కుదాలు పడిపోయి అలాగ దిగజారిపోతానే ఉంటుంది చచ్చేదాకా. ఆయన మరణ అనుభవం ఎవరు మాట్లాడారనమాట అండి? ఆయన మరణ అనుభవం కింద మాట్లాడుతున్నాడు. ఇంకా మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన యెడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయన ఆయనతో ఐక్యము గలవారమై. ఇది ఐక్యత, సంఘం యొక్క ఐక్యత. మాటలు అర్థమవుతున్నాయండి? వింటున్నారా? బాప్తిస్మం ఈ తరహాలో తీసుకుంటే సంఘంతో ఎలా ఉంటాం? ఎవరిలో ఐక్యత అంటున్నాడు? చదవబోతాం మళ్ళీ.
ఆయన మరణము యొక్క 5వ వచనం చదువుతున్నా. ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల. ఎవరితోటి? ప్రభుతో. ఆయనతో ఐక్యం లేకుండా నువ్వు ఎవరితో ఐక్యంగా ఉంటావు? ముందు ప్రభులో ఐక్యత ఉందా నీకు? చేర్చబడ్డావు ప్రభులో? ఆయన నీకు కాపుదలుగా ఉన్నాడా? చదవబోతున్న కిందకి. ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము. చూడండి, ఎన్ని మరణములో ఐక్యత, పునరుద్ధానంలో సైతము ఐక్యత. మరి జీవించే జీవితాలు ఎలా ఉండాలి ఇప్పుడు? జీవించే జీవితాలు ఎలా ఉండాలి ఇప్పుడు? ఉంటుందా? ఐక్యత ఎక్కడ ఉండాలి? ఇందులో ఉంటే సరవదు, చదివేస్తే సరవదు. దాని కొరకైనటువంటి పని ఇక్కడి నుండి ప్రారంభం కావాలి. ఎక్కడి నుండి? ఆలోచనలో నుండి, హృదయంలో నుండి, మనసులో నుండి ప్రారంభం కావాలి ఐక్యత. ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని. అంటే నువ్వు ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడలేదు అనే దానికి సూచన ఇది. నీ ప్రాచీన స్వభావము ప్రభుతో సిలువ వేయబడలేదు అనే దానికి సూచన ఏది? చెప్పండి. మళ్ళీ అడగనా? చెప్పండి సమాధానం. ప్రాచీన స్వభావము ప్రభువుతో సిలువ వేయబడలేదు అనే దానికి సూచన ఏది? ఏది? తెలీదా? ఇప్పుడే చదువుకున్నాం. ఏది? ఐక్యతాలోపం. ఎవరిలోనికి ఐక్యం గలవారు అంటున్నాము? ప్రభువులోనికి. ప్రభులో ఐక్యత ఉన్న తర్వాత ప్రభు శరీరం మొక్కలు చేసేటువంటి ఆలోచన, ఒక ఆత్మ సంబంధ ఆలోచన చేస్తాడా? ప్రభు శరీరాన్ని మొక్కలు చేసేటువంటి పని ఒక ఆత్మ సంబంధమైన ఆలోచన చేస్తాడా? బాప్తిసం పొందినవాడు, ఆత్మ సంబంధమైన నూతన జీవాన్ని పొందుకొనిన వాడు ప్రభు యొక్క శరీరాన్ని పాడు చేసేటువంటి ప్రయత్నం చేస్తాడా? ప్రాచీన స్వభావము, ఇంకో పలానా సోదరిది, ఇదిగో పలానా సోదరుడిది. ప్రాచీన స్వభావం సిలువ వేయబడలేదు. ఎందుకు? ఇదిగో ఆలోచన విధానం ఎలా ఉంది, ఇదిగో మాట తీరు ఎలాగుంది, ఇదిగో ప్రవర్తన శైలి ఎలాగుంది. తెలిసిపోతుందా? తెలిసిపోవట్లేదా? వాక్యం అంటే వేళాకోళం కాదు, వాక్యంతో తమాషాలు కాదు. ఐక్యత అంటే విలువ తెలుసా? ఐక్యత ప్రేమ వల్లనే వస్తుంది. ప్రేమ లేకుండా ఐక్యత అనేటువంటిది రాదు. ప్రేమ అన్నీ సహిస్తుందా? అన్నీ సహించినవాడు ఐక్యంగా ఉండడానికి సిద్ధపడ్డాడు. సహించలేని వాడు ఐక్యంగా ఉండలేడు. ఈ ఐక్యతలో ప్రభు యొక్క ఆత్మ సంబంధమైన ఐక్యతలో బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ ఉండాలని తమ తమ ప్రాచీన స్వభావాలు అనగా శరీర సంబంధమైన స్వభావాలు విడిచిపెట్టి అవి ప్రభు యొక్క సిలువ మరణంతో సిలువ వేయబడాలి అనేటువంటి ఉద్దేశాన్ని ఏర్పాటు చేసి నూతన జీవమును ప్రతి ఒక్కరూ పొందుకోవాలి అనేటువంటి ఏర్పాటు పరమందు ఉన్నటువంటి దేవునిదైతే ఆ కార్యాన్ని జరిగించిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారైతే బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు ఇందులో ఉన్నాము. ఆ ప్రభు యొక్క నూతన జీవము మనకు దయచేస్తున్నటువంటి ఆ ప్రభు యొక్క శరీరంలో మనము ఉన్నాం. ప్రభు శరీరంలో ఉన్నాము. ప్రభు శరీరంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాము? ఐక్యంగా ఉంటాము. ఉండవా? మాట్లాడి ఐక్యంగా ఉంటామన్నమా? ఐక్యంగా ఉండలేకపోతున్నామంటే అందరూ ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్కరూ ఈ ఐక్యత కలిగి ఉండాలనే పరమందు ఉన్నటువంటి దేవుడి బాప్తిస్మ క్రమాన్ని ఏర్పాటు చేశాడు. మళ్ళీ పాత స్థితిని, ప్రాచీన స్వభావాన్ని
మళ్ళీ తిరిగి తెచ్చుకోకుండా ప్రభుతో పాటు నిరంతరము జీవించులాగున ఆత్మీయంగా బ్రతుకున్నట్లుగా ఇంత గొప్ప భాగ్యాన్ని బాప్తిస్మ రూపకంగా మనకి దయచేశాడు. అర్థం కావట్లేదండి. గలతీయ ప్రాంతంలో వారితో కూడా మాట్లాడాడు. బాప్తిస్మము చిన్న సమాచారం ఏం కాదు, ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది. కనుక ఇక్కడ ప్రాముఖ్యంగా మనము ఆలోచన చేయవలసింది, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించేటువంటి విధానం. పరమందు ఉన్నటువంటి దేవుని యొక్క కుమారుడు ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన దేవుని కుమారుడు అనేటువంటి సంగతి మనం నమ్మాలి. అర్థమవుతుందండి? ఆయన దేవుని కుమారుడు, నన్ను రక్షించడానికి దేవత్వాన్ని సైతము త్యాగం చేసి వచ్చినవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మన నిమిత్తము మనుషుని పోలిక పుట్టినవాడు, దాసుని స్వరూపం ధరించినవాడు. ఎందుకు? ప్రభులో నూతన జీవమును పొందుకొని ప్రభులో ఐక్యము కలిగే వారమై ఉండడానికి. అర్థమైందండి? ఇప్పుడు బాప్తిస్మము ఎవరి అధికారం? ఎవరి అధికారానికి లోబడ్డానికి? ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అధికారమునకు లోబడిచేదే బాప్తిస్మము. బాప్తిస్మం పొందుట ద్వారా ఎవరి యొక్క తోడ్పాటు ఉంటుంది? మనకి ఎవరి తోడు ఉంటుంది? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క తోడు ఉంటుంది. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మని ద్వారా. ప్రభు యొక్క తోడు దేని ద్వారా అన్నమాట అండి? పరిశుద్ధాత్మని ద్వారా. ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు? ప్రభు తోడుంటే పరిశుద్ధాత్మ ద్వారా మనలను సర్వసత్యములోనికి చచ్చేంత వరకు ఆత్మ సంబంధులుగా ఉండేటువంటి గొప్ప భాగ్యమును దయచేసి వాక్యం వినే కొద్దీ, దేవుని సన్నిధిలో ఉండే కొద్దీ ఏం పొందుకునే వారముగా? నూతన జీవము పొందుకునేటువంటి వారముగా మనలను తీర్చిదిద్దేటువంటి పని బాప్తిస్మాన్ని. బాప్తిస్మం పొందిన వారు ఏం విడిచిపెట్టాలి? ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఎందులో ఐక్యము కలవారమై ఉండాలి? ఆయన మరణములో ఐక్యత, ఆయన పునరుద్ధానములో ఐక్యత. అందులో ఐక్యంగా ఉంటే ఆయన శరీరంలో ఉన్నటువంటి మనము అందరము కూడా తోటి సహోదరులము ఎలా ఉంటాం అన్నమాట అండి? ఐక్యముగా ఉంటాం. కనుక బాప్తిస్మకి విలువ తెలుసుకోండి, క్లుప్తంగానే తీసుకోండి దీన్ని. ఇక చాలా సమాచారం ఉంది. ఏ ఒక్కరు బాప్తిస్మాన్ని నిర్లక్ష్యం చేయకండి. బాప్తిస్మం పొందిన జీవితాన్ని ఇష్టం వచ్చినట్టు ఆలోచన చేయకండి దయచేసి. ప్రభు కొరకు, ఆత్మీయ జీవితం కొరకు దేనిని వదిలేసుకునే దానికైనా, ఎంత అవమానాన్నైనా ఎదుర్కోవడానికైనా సిద్ధపడండి, కానీ జీవాన్ని మాత్రము వదులుకోకండి. అది బాప్తిస్మం ద్వారానే సాధ్యం. కనుక బాప్తిస్మం పొందాలంటే చెప్పండి, సువార్తను విని హృదయములో నొచ్చుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసు నామమున ఏం చేయాలి? బాప్తిస్మము పొందాలి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.